అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. మొన్న డిసెంబర్ 26వ తారీఖు రోజు ధర్మ మార్గం ఛానల్లో, కిరణాస్త్రం ఛానల్లో, పిఎస్ కుమార్ గారి ఛానల్లో ఒక లైవ్ ప్రసారమైంది. అదేంటి అంటే డిబేట్లు ఎలా జరగాలి, ఎలా జరిగితే ఆ డిబేట్ సక్సెస్ అవుతుంది అనే విషయంపై నియమ నిబంధనలు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనే విషయం మీద ఒక లైవ్ జరిగింది. ఆ లైవ్ నేను కూడా చూశాను. ఆ లైవ్ చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతోంది. నాకు సంబంధించినంత వరకు హైందవ పక్షంలో మన భాస్కర్ రాజు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన అధ్యక్షతలో ఈ క్రైస్తవ అండ్ హిందూ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు కూడా నిలబడడం జరిగింది. హిందూ పక్షంలో శ్రీ గారు, కిరణ్ గారు ఉన్నారు. క్రైస్తవ పక్షంలో జాన్ కొయ్య అండ్ టిఎస్ కుమార్ గారు ఉన్నారు. ఆ లైవ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, హిందూ పక్షంలో ఉన్నవాళ్ళు ఎంత స్టాండర్డ్గా మాట్లాడుతున్నారు, క్రైస్తవ పక్షంలో ఉన్నవాళ్ళు అంత స్టాండర్డ్గా మాట్లాడడం లేదు అని చెప్పి నాకు అనిపించింది. దీనికి ప్రధానంగా నేను తీసుకున్నది ఏంటి అంటే, వాళ్ళ అంశం ఏదైతే తీసుకున్నారో ఆ అంశాన్ని తీసుకుంటున్నాను నేను. అదే లైవ్లో మొదటి అరగంట లేదా 45 నిమిషాలు మనం చూస్తే, ఆ 45 నిమిషాల లోపల టిఎస్ కుమార్ గారు ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. ఏంటి డిబేట్ అంశం ఏంటి అనే విషయం మీద. టిఎస్ కుమార్ గారి ప్రకారం డిబేట్ అంశం ఏంటి అంటే, బుద్ధిజం, హిందూయిజం. హిందూయిజం తర్వాత వచ్చింది, బుద్ధిజమే ముందు ఉంది, ఇది నేను నిరూపించాల్సిన అంశము అని చెప్పేసి టిఎస్ కుమార్ గారు అంటున్నారు. మరి జాన్ కోయ గారి విషయానికి వస్తే, వైదిక మతము, హిందూ మతము ఈ రెండూ కూడా వేరు వేరు, వైదిక మతం వేరు, హిందూ మతం వేరు, ఇది నిరూపించాల్సిన బాధ్యత మాదే అని చెప్పేసి క్రైస్తవ పక్షంలో ఉన్న టిఎస్ కుమార్ గారు అండ్ జాన్ కోయ గారు రెండు అంశాన్ని ప్రతిపాదించారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం హిందువులుగా మనకి ఏ అభ్యంతరం ఉండదు, వాళ్ళు రెండూ నిరూపించుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి నిరూపించుకోవచ్చు. కానీ మొదటగా అంశం విషయంలో ఇరుపక్షాల వాళ్ళు కూడా సమాన అర్థాలతోటి ఉండాలి. దీని గురించి ఎలా చెప్పాలి అంటే, జాన్ కోయ గారి అంశమే తీసుకుందాం. ఆయన ఏమంటున్నాడు, వైదిక మతము, హిందూ మతము ఈ రెండు కూడా వేరు వేరు అంటున్నాడు కదా. అందులో 4 పదాలు 6 పదాలు ఉన్నాయి. ఏంటివి? హిందూ, వైదిక ఈ రెండు వేరు పదాలు, మతము సమానమైన పదం, వేరు వేరు 6 పదాలు అయ్యాయి. ఆయన నిరూపిస్తా అంటున్నాడు కదా. నిరూపించే విషయానికే వస్తే ఫస్ట్ మనము అంశం విషయంలోనే అభ్యంతరం చెప్పాలి. నాకు ఆ అంశం విషయమే అభ్యంతరము కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను నేను. వైదిక మతము, హిందూ మతము వేరు వేరు అని చెప్పి నిరూపిస్తాను అని చెప్పి అంటున్నాడు ఈ జాన్ కొయ్య గారు. అది నిరూపించడానికి ఒక 10 అంశాలు తీసుకొని వచ్చాడు. ఆ 10 అంశాలలో ఎట్లా నిరూపిస్తాడనేది మనం పక్కన పెడదాం, దాని గురించి మనకు సంబంధం లే. మొదట అంశం విషయం తీసుకుందాం. జాన్ కొయ్య గారు నిరూపించాలనుకుంటుంది ఏంటి? వైదిక మతం వేరు, హిందూ మతం వేరు అని చెప్పి కదా నిరూపించుకోవాలనుకుంటుంది. ఇక్కడ వైదిక మతము, హిందూ మతము అనే పదాలని తీసుకుందాం. ఇవి 4 పదాలు అవుతున్నాయి. హిందూ, వైదిక ఒక పదము, మతము, మతము 2 పదాలు. మతము అనేది దీని లోపల కామన్ అవుతోంది. మతము అంటే ఏంటి
అనే దాన్ని కనుక మనం చూసినట్టయితే సంస్కృతం దానికి ఒక అర్థాన్ని చెప్పింది. ఎందుకు అంటే సంస్కృతం పదం మతం అనేది, మతము అన్న పదం ఏదైతే ఉందో అది సంస్కృతానికి సంబంధించింది కనుక ఆ పదానికి నిర్వచనం చెప్పింది. ఏమని? మత్యుద్భవం మతం అని చెప్పింది. ఒక వ్యక్తి యొక్క మతి నుంచి లేదా బుద్ధి నుంచి పుట్టింది మతము అని చెప్పింది. ఇప్పుడు జాన్ కొయ్య గారు తీసుకున్న అంశంలో హిందూ మతము అంటున్నాడు, అదే సమయంలో వైదిక మతము అంటున్నాడు. ఆయన నిరూపించాల్సింది ఏంటి? మతము అంటే ఏంటి అనే విషయాన్ని నిరూపించాలి. మత్యుద్భవం మతం, హిందూ మతం అనేది ఆ హిందూ మతం యొక్క స్థాపకుడెవరు, అతడు ఏ కాలంలో ఉన్నాడు, ఏ కాలం నుంచి ఏ కాలం దాకా ఆ మతం విస్తరించబడింది, ఇటువంటివన్నీ తీసుకొని జాన్ కొయ్య గారు నిరూపించాల్సి ఉంటుంది. అదే సందర్భంగా వైదిక మతాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వైదిక మతం అంటే ఏంటి, వైదిక మతం యొక్క స్థాపకుడు ఎవరు, అది ఏ కాలం నుంచి ఏ కాలం వరకు విస్తరణ పొందింది అనే దాన్ని వాళ్ళు నిరూపించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? హిందూ మతము అంటున్నారు, వైదిక మతము అంటున్నారు, నిరూపిస్తాము అంటున్నారు. ఫస్ట్ అంశం విషయంలో క్లారిటీ రావాలి అంటే మతం అనే విషయం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది. మత్యుద్భవం మతం అని నాకు అభిప్రాయం ఉంది. ఒక వ్యక్తి చేత లేదా ఒక వ్యక్తి బుద్ధి నుంచి పుట్టినది మతము అని నా అభిప్రాయం. క్రైస్తవులది ఇంకో అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళు బహుదేవతారాధకులు, విగ్రహారాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక మతము అని అనుకోవచ్చు. అంటే ఒక సమూహాన్ని కూడా, అంటే విగ్రహారాధన, బహుదేవతారాధన చేసేవాళ్ళు ఒక సమూహం అనుకుందాం. ఆ సమూహంలో ఉండేవాళ్ళు ఒక మతం అనుకోవచ్చు వాళ్ళు. కానీ మతము అన్నదానికి నాకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఉన్నప్పుడు ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో, లేదు ఈ డిబేట్లో పాల్గొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది జాన్ కొయ్య గారా, అనిలా, ఇంకోడా నాకు సంబంధం లే. మతం అనే విషయంలో ఫస్ట్ క్లారిటీ తీసుకొని రండి. మీరు మతం అని దేన్ని అనుకుంటున్నారు అనే విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి. మా హైందవ పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం క్లారిటీగా ఉన్నారు. మత్యుద్భవం మతం ఒక వ్యక్తి చేత లేదా ఒక వ్యక్తి యొక్క బుద్ధి చేత ఏర్పడింది ఏదైతే ఉంటుందో అది మతము అన్న అభిప్రాయంలో హిందువులు ఉన్నారు. కాబట్టి ఆ మతము అనే దాన్ని ఎట్లా నిరూపిస్తారు మీరు? వైదికం మతమా, ధర్మమా? హిందుత్వం మతమా, ధర్మమా? ఎట్లా నిరూపిస్తారు? ఇది అంశాన్ని చేంజ్ చేసే విషయంలో నేను లేను. మొదటగా ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అదే అంశాన్ని పెట్టుకోవచ్చు. కానీ మతం అనే విషయంలో హిందువులు ఒక మాట విన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఓ వ్యక్తి చేత వచ్చింది కాబట్టి అది మతమైంది అని అనుకుంటారు. మరి హిందుత్వం మతమైతే దాని సృష్టికర్త ఎవరు? దాని ఆదరణకర్త ఎవరు? అంటే ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అనేది చెప్పేది ఎవరు? ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఆ మతాన్ని స్థాపించిన వాడు ఉన్నాడు అనే విషయాలు కూడా తేలాలి. కాబట్టి నాకు మొదటగా అంశం విషయంలోనే అభ్యంతరం ఉంది. అంశం విషయంలో నాకు అభ్యంతరం ఉంది కాబట్టి ఈ డిబేట్ జరగకూడదు అని నేను అనుకోవట్లా. డిబేట్ జరగాలి. హైందవులకు క్రైస్తవులకు మధ్యలో డిబేట్ జరగాలి. ఒక డిబేట్ ఎలా మొదలై ఎలా ముగిస్తే సక్సెస్ అవుతుంది అనే విషయం మీద ప్రధానంగా క్రైస్తవ పక్షం వాళ్లకు అవగాహన రావాలి. సో ఈ వీడియో చేస్తోంది నేను హిందువుల గురించి కాదు, హైందవ పక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రీ గారు కావచ్చు, కిరణాస్త్రం గారు, కిరణ్ గారు కావచ్చు,
మన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను హైందవ పక్షంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతోంది కేవలం క్రైస్తవ పక్షంలో ఉన్న వాళ్ళ గురించి. మీరు ఎంపిక చేసుకున్నవి 2 అంశాలు. ఏదో ఒక అంశాన్ని ఎంపిక చేసుకోండి, ఆ అంశం మీద నిలబడండి, నిరూపించాల్సిన బాధ్యత మీదే అని చెప్తూ మరొక అంశంతో మరొక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.